కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు సీఎం గారిని ముందే పేర్కొన్నాను. ఆయన ఏదైతే ఉద్యమ సమయంలో స్వయం కేసీఆర్ గారు పేర్కొన్నారు అని చెప్పంటున్నా. నేను ఉద్యమానికి ద్రోహం చేస్తే, తెలంగాణ ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పన్నాడు. ఆయన రాళ్లతో కొట్టమని చెప్పని కాళోజీ నారాయణరావు గారు ఏం ఉటంకించిండ్రు, దానే కేసీఆర్ పదే పదే ఉద్యమంలో పేర్కొన్నారు కదా. ఇప్పుడు ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తన్ని తరిమేస్తాం, అదే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామని చెప్పని అన్నాడు. మరి ఇటువంటి ప్రాణంతో పాత్ర వేయకుండా ఏం చేయాలనే? అందులో భాగంగానే ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతుగా పాత్ర పెడతామని చెప్పాను. తప్పే ఉందందు. డెఫినెట్లీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టే ఇవాళ ఆయన పర్యటన ఏదైతుందో ఆయన పట్ల విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాన్ని చూసి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతుండు. వాళ్ళు 9 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కసారి కూడా ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం జరగలేదని చెప్పి అంటున్నా. ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ఒక నెల రోజుల్లో ఏదైతుందో ఇలా ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వల్ల విశ్వాసంతో అదాని లాంటి వారు కూడా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడి పెట్టా ముందుకు వచ్చిందని చెప్పంటే అది జీర్ణించుకోలేకపోతుండు. కాబట్టే కామెంట్ చేస్తుండని చెప్పి అంటున్నాను. థ్యాంక్ యూ.